మన అభిమాన నాయకుడు మన ప్రియతమ నాయకులు సంజయన గారితే మరికొద్ది సేపట్లో ఏకయాత్ర ప్రారంభమవుతుంది. జై జై మాతా, భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జిల్లా అంటారా ఏడికి నవడాలి, బెంగాల్ పశ్చిమ బెంగాల్కి నవడాలి. అంటే కార్యకర్త చాలా మంది బలైపోయారు కదన్న, వాళ్ళ కుటుంబ సభ్యులకి నవడాలి అట్లా అనాలి. అంటారా నెక్స్ట్ ఇక్కడ మనదే. నిన్న మీటింగ్ వచ్చారు కదా, ఎట్లున్నది మీటింగ్, ఎట్లున్నది అప్పుడు అందుకే జోష్గా చెరియాల. రెండు చేతులు ఎత్తి జయిస్తామంటే మొత్తం కరీంనగర్ మొత్తం దద్దరిల్లాలన్నా. అంటారా దీనిలో ఒక్క విషయం ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి నాకు. ఏదైనా 10 సార్లు ఇస్తున్నారు, కొంత డూబ్లు వెళ్ళిపోతున్నారు. షాక్ ఇస్తున్నారు బాబు మెల్లగా. బాబు ఇక్కడ ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరు అడుగు. వస్తున్నా దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. బాబు దూరం ఉన్నానా ప్లీజ్, జల్దీ అంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉనుకోకండి దూరం ఉంటుంది. బాబు నువ్వు ఫోటోగ్రాఫర్ జరుగునా. నువ్వు ఎలక్ట్రీషియనేనా? ఓకేనా, చల్. అందరు 2 చేతులు పైకి ఎత్తారా? ఇంకా జెండాలు పైకి ఎత్తకూడదు ప్లీజ్, ఎందుకంటే మీడియాకి ఇబ్బంది వస్తున్నది. ఇక్కడ జెండాలు కింది పెట్టన్నా. ఎవరు జెండాలు అవుతుంది, జెండాలు కింది పెట్టు. అక్కడక్కడ జెండాలు, అక్కడ అందరూ మన మీడియా మిత్రులు చూస్తారు కదా, కొంచెం జెండాలు కింది కదా. చేతులు కూడా ఓకే, 2 చేతులు పైకెత్తాలి, గట్టి ఇవ్వాలి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. బా సూపర్ అన్న, సూపర్. ఒక్క క్లారిటీ ఇవ్వాలన్నా. అన్న నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ తిరిగి షార్ట్ కట్ చేసినాం. మీ అందరికి బాగా ఇబ్బంది అవుతుంది, షార్ట్ కట్ చేసిన రూట్ తగ్గించినాం. అన్న నవ్వుతున్నా, అబ్బా కరెక్ట్ అని అంటున్నాడు. షార్ట్ కట్ చేసి మళ్ళీ ఈడి దాకా వస్తాం. నేను ఈడి దాకా వచ్చేదాక పక్కా ఉంటున్నా. నేను ప్యూర్ హిందువు అన్న, డూబ్గాని కాదన్నా అనాలి. అన్న వచ్చేది మీరు ఒక్కవేళ లేరనుకో డూబే. నేను చూసినా చూడకున్నారు, పొద్దున్న లేసాక నేను డూబునా ఒరిజినల్ అనుకుంటారు మీరు. అందరు ఉంటారు కదా పక్క, ఇంట్లో ఇబ్బందులు లేవు కదా పక్క. నా యాత్ర పట్టేది ఇస్తలేనన్నా, 16 సంవత్సరాల నుంచి ఇస్తాను యాత్ర. ఇది రాజకీయం కోసమో, ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తుల కోసమో ఈ యాత్ర తీస్తలేమన్నా. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి తెలుసు, కరీంనగర్లో ఉన్న పరిస్థితి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు. హిందూ సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్స్తూ ఇవాళ ఈ దేశంలో హిందువులే మైనార్టీలుగా మారడానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఇవాళ దేశానికి చాటాలి. అదే కరీంనగర్ వేదికగా ఉండాలని చెప్పి 16 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ గడ్డ మీద, ఈ కాశాపు గడ్డ మీద ఈ హిందూ ఏకయాత్ర తీస్తున్నామన్నా. టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా రెప్పరెప్పలు ఆడించాలని సంకల్పం తీసుకున్నామన్నా. కరీంనగర్ హిందువులు మామూలు కాదన్నా, కరీంనగర్ హిందువులు సంఘటితమై ఇలా మేయర్ను, డిప్యూటీ మేయర్ను, మా అక్కలు, మా అన్నలు అందరూ కూర్చున్నారు. కార్పొరేటర్లను 39 మంది కార్పొరేటర్లు గెలిపించి ఇవాళ టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా ఎగిరించినట్టు నా కరీంనగర్ హిందూ బంధువులందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ 2 చేతులకి చప్పలు కొట్టురన్న. గొప్పలున్న కరీంనగర్ వాళ్ళు. ఇలా ఈ విజయము ఈ హిందూ సమాజానికి అంకితం అనేది. ఇలా కరీంనగర్ దేశంలో రాష్ట్రంలో పరిస్థితి, దేవాలయాల మీద దాడులు, గోహత్యలు, లవ్ జిహాదీ పేరుతోని
హిందూ అమ్మాయిలను చేర్చించడం, దాంతో పాటు దేవాలయాల దాడులు, ఇలా విగ్రహాలను విధ్వంసం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ స్పందించాల్సిన స్థాయిలో హిందూ సమాజం స్పందించకపోవడానికి కారణం హిందూ సమాజం లోపల ఇంకా చైతన్యం నింపాలి. ఒక హిందూగా ఈ హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యతను నెరవేర్చాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొనే ప్రతి సంవత్సరం హిందూ ఏకయాత్ర ఇస్తున్నామన్నా. దానికోసమే తప్ప ఇలా రాజకీయ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇవాళ కరీంనగర్లో కాదు, దేశవ్యాప్తంగా ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా యాత్రలు ఇస్తున్నాం. ఇవాళ చాలా మంది స్వాములు ఇలా చేతిలో జెండా పట్టుకొని హనుమాన్ మాల ధరించి కింద కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో ఎండుతూ ఇవాళ కాళ్ళకు ముళ్ళు గుచ్చినా, రాళ్ళు గుచ్చినా, కాళ్ళు కాలినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మాలాధరణ ధరించినటువంటి స్వాములందరూ కూడా ఇలా కొండగట్టకు యాత్ర పోతున్నా. నేను ఆ స్వామి వారిని వేడుకుంటున్నా, ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నిండు నూనెలు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఏ సంకల్పం తీసుకొని ఏ కష్టాలున్నాయో ఏ ఇబ్బందులున్నాయో ఆ ఇబ్బందులను స్వామి వారికి వేడుకొని వాళ్ళ మాలధరణ ధరించారో ఆ ఇబ్బందులను తొలగిపోవాలని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదాలు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఇలా వేడుకు అదే స్ఫూర్తనా. వాళ్ళ జై శ్రీరామ్ అనే నినాదం ఏదో పైసలు రాలుతాయా, కడుపు నింపుతుందా అని చెప్పి దానికోసం కాదన్న జై శ్రీరామ్. ఇలా గొంతు లోపటి నుంచి పుట్టుకొచ్చినటువంటి స్వరం జై శ్రీరామ్ నినాదం. ఇది కేవలం హిందువులకు మాత్రమే దక్కిన వరం జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆ జై శ్రీరామే ప్రతి హిందూ యువకుల లోపల ఆవేశం రగిలిస్తుంది, ఆలోచన కల్పిస్తుంది, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ ధర్మానికి కష్టాలు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఈ జై శ్రీరామ్ నినాదమే ఒక కాషాయపు జెండాగా మారి ఇలా ప్రతి హిందూ చేతిలో ఒక జెండాగా ఆయుధంగా మారి ఈ సమాజం కోసం ప్రాణాలకైనా తెగించి కొట్లాడే సత్తా చూపడానికి కల్పించే ధైర్యమే నా జై శ్రీరామ్ నినాదం అనే విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే హిందూ ఏకయాత్ర. ఈ హిందూ ఏకయాత్రనే ఒక సామాన్య కార్యకర్తను ఇలా నాయకుని తయారు చేసిందన్న. ఈ కరీంనగర్ గడ్డ మీద పుట్టినన్నా, ఈ కరీంనగర్ రక్తం నాలో ప్రవహిస్తుందన్న. ఈ కరీంనగర్ గడ్డ ఒక పౌరుషం ఈ బండి సంజయ్ లోపల చిన్న కార్యకర్త అన్న, సామాన్య కార్యకర్తలు. ఇలా టవర్ సర్కిల్లో కొట్లాడినా, గాంధీ చౌరస్తాలో కొట్లాడినా, నాక చౌరస్తాలో కొట్లాడినా, బస్ స్టాండ్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్టు చౌరస్తాలో కొట్లాడినా, టవర్ సర్కిల్లో కొట్లాడినా, కలెక్టరేట్ లోపల కొట్లాడినా, అంతటా కొట్లాడన్నా. ఇలా చౌరస్తాలకు బ్యానర్లు కట్టన్నా, పోళ్లకు జెండాలు కట్టాలన్నా, బ్రష్ పట్టి వాల్ రేటింగ్ రాసినాక ఇలా జై శ్రీరామ్ జై భారత్ మాతకి జై అంటూ ఈ కరీంనగర్ మొత్తం చుట్టూ తిరిగినాక నా జీవితం మొత్తం కష్టాలే, నా జీవితం మొత్తం బాధలే అన్న. కానీ బాధపడ్డా అని చెప్పి ఎప్పుడు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదన్న. ఈ బాధను తట్టుకొని ముందుకు పోయే వ్యక్తే బండి సంజయ్ అన్న. ఎక్కడ భయపడలే అన్న, ఎక్కడ బాధపడలే అన్న. ఎందుకంటే నా వెనుక మీరు అందరు ఉన్నారన్న. ఇలా మీ అందరినీ నా కుటుంబానికి భావించిన, ఎక్కడికి కష్టం వచ్చినా నింపేనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు హార్ట్లో స్టెంట్ ఉందన్న. కానీ హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను నేను. హార్ట్లో స్టెంట్ ఉన్నా హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షంలో తిరిగినా, ఎండలో తిరిగినా, చలిలో తిరిగినా, ఇలా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ హిందూ ఓట్ బ్యాంక్ గా మార్చి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళలో పోతే కాళ్ళు కొట్టిరన్నా, కార్లలో పోతే కార్లు వలగొట్టిర్రు, తల్లికాయలు వలగొట్టిర్రు, జైల్లోకి వేసిర్రు. ఇలా కార్యకర్తలు నానా గోస పెట్టుకున్నా కూడా ఎక్కడ కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని ఇవ్వకుండా ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందూకు ఆపదొచ్చినా ఇలా పోయి వాలినమన్నా. నల్గొండ వేనం, మహబూబ్ నగర్ వేనం, ఆదిలాబాద్ వేనం, వరంగల్ వేనం, వేనమన్నా పోయి తిరిగి వచ్చినామన్నా. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇదే జై శ్రీరామ్ నినాదంతో నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా.
మీరే కుటుంబం అనుకున్నా. నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళు కడితే మళ్ళీ కంటనీడు అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటనీడు కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన, ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ నా భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళుంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది ఉంటే, వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది, వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్లో పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్న. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి, అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను IPS కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలమమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, IPS చేయాలి, IAS చేయాలంటే గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల ఆ పిల్ల 0 మార్క్స్ వస్తే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కొన ఊపిరితో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు చూసినటువంటి ఆ తల్లి, అరే నా అమ్మ నన్ను చదివేయడం కోసం, నన్ను డాక్టర్ చేయడం కోసం, నన్ను ఇంజనీర్ చేయడం కోసం, నన్ను IPS చేయడం కోసం, IAS చేయడం కోసం పుస్తల తాడు కుదబెట్టి పసుపు తాడు వేసుకొని నా కోసం కష్టపడ్డది. నేను చచ్చిపోతే నా తల్లికి నా తండ్రికి అన్యాయం చేసినని చెప్పి కొన ఊపిరితో నా తల్లి, డాక్టర్ గారు నన్ను బతికించండి, ఆ డాక్టర్ను వేడుకున్న సందర్భం చూస్తే మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెలించక తప్పదన్న. కానీ ఆ తల్లి చనిపోయిందన్న. ఇట్లా 29 మంది చనిపోయారు. తిరుగుతున్నా, వాళ్ళని కూడా మళ్ళా కలుస్తా, వాళ్ళందరినీ చేరదీస్తా, వాళ్ళందరిలో కూడా భరోసా నింపుతాన్నా. ఇలా భయపడే వ్యక్తి కాదన్నా. ఇంత పెద్ద సమాజం, అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే, సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి
ఇలా తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న. నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. తప్పకుండా అదే జోస్తోని ఈరోజు హిందూ ఏకతా యాత్రను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నా. హ్యాట్సాఫ్ మీ అందరికీ. మీరు అందరూ అనుకున్నారన్న బండి సంజయ్ బాధపడుతుండు. బండి సంజయ్ బాధపడన్న, నేను బాధలు పడ్డోనే అన్న, నేను బాధలు భరించినన్నా. ఏ రోజు నా జీవితంలో ఎంజాయ్ చేయలేను. నేను ఏదైతే జెండా పట్టినో అప్పటి నుంచి నేను పడ్డాయన్ని కూడా కష్టాలే అన్నా, నేను పడ్డంత కూడా బాధలే అన్నా, నేను పడ్డంత కూడా ఇబ్బందులే అన్నా. కానీ ఏ రోజు మీకు బాధలు చెప్పుకోలే అన్నా. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా. పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. మన జోష్ దక్కించుకోవాలన్నా. భయపడేవాడు, బాధపడేవాడు హిందూ కాదన్నా. అందరికీ అబండాలు వచ్చినాయన్నా, అందరి మీద అపవాదులు చేసిరన్నా, మన కుటుంబాల మీద అపవాదులు చేసిరన్నా. కానీ భయపడి ఇంట్లో కూర్చుంటే రాక్షసులు ఇంకా రాక్షసులు అవుతారు. ఇలా రాముల వారసులమైన మనమందరం ఇంట్లో కూర్చుంటే ఇబ్బందులు వస్తాయన్న. మనంతా రాముడు వారసులమన్నా. రాక్షసి సంతతి మనం సవాల్ చేస్తుందన్నా. మీరా మేమా అని చెప్పి ఆ రాక్షసి సంతతి సవాల్ చేస్తే మనం యుద్ధం చేద్దామా, ఇలా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుందామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అలా హిందూ సమాజం జాగృతం కాకుంటే, హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే, ఇలా బెంగాల్లో అనేక మంది నా కార్యకర్తలు, ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు, కాశాపు జెండా పట్టుకునే కార్యకర్తలు, హిందూ సమాజం కోసం పనిచేసే కార్యకర్తలను బంగ్లాదేశ్ నుంచి వచ్చి హతమార్చిన విషయాన్ని ఇలా హిందూ సమాజం మర్చిపోద్దన్నా. కేరళలో హతమార్చారు, తమిళనాడులో హతమార్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం దాడులు జరుగుతున్నాయి, హిందూ సమాజం మీద దాడులు జరుగుతుంటే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం కోసం రాజకీయ పార్టీలు తాపత్రయపడుతుంటే ఒక హిందూగా మీరు గెలిపించిన మీ నాయకునిగా, మీ ప్రజాప్రతినిధిగా ఏ ధర్మం కోసం, ఏ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నన్ను గెలిపించారో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నదప్ప వేరే ఉద్దేశం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని దానిలో భాగంగానే ఇలా హనుమంతుని వారసులుగా, శ్రీరాముని వారసులుగా హనుమాన్ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కరీంనగర్ గడ్డ మీద ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆవేశంతో, ఆలోచనతో జై శ్రీరామని గర్జిస్తూ, భారత్ మాతకి జై అని గాంధిస్తూ, రామ లక్ష్మణ జానకిల ఆశీర్వాదంతో ఈ హిందూ ఏకతా యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నా. దానికి తరలివచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఎండగొట్టిన ఇంత చేసిన కథలు వచ్చిన మీ అందరు కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, మన స్వామివారి మంగళ శాసనాలు ఉంటాయి. ఇప్పటికే ఆలస్యమైంది, ఎక్కడ ఆపకుండా త్వరితగతిన తొందర ఏడిపోవాలి, ర్యాలీ చుట్టుకోవాలి. జోష్ లేదన్నా లేదా? ఇంత భారత్ మాతాకి మళ్ళా తగ్గిందే. జై శ్రీరామ్ మళ్ళా తగ్గిందే.
జై శ్రీరామ్. చేతులు దండం మీద చేతులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.